రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు ఎస్సీ వర్గీకరణ కులగణన సర్వేను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేయాలని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెజారిటీ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎంసీ హెచ్ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణతో పాటు పలు అంశాలను చర్చించారు. బడ్జెట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. కులగణన, వర్గీకరణపై జనాల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్నారు. సమస్యలు ఉంటే పీసీసీ చీఫ్కు లేదా తనకు చెప్పాలని సూచించారు. పార్టీ హైకమాండ్తోనూ సమస్యలపై మాట్లాడవచ్చని, తానే అపాయింట్మెంట్ ఇప్పిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో నేతల మధ్య సమన్వయం అవసరమన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మునిషి. ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందని, దీన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. సమస్యలుంటే పార్టీలోనే అంతర్గతంగా చర్చించాలని, రహస్య సమావేశాలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. देखिए, ये आपके पास कहाँ से खबर आया मुझे पता नहीं. कोई आदमी या कोई लैंड ओनर्स कोई कंप्लेन लेके कोई एमएलए के पास जा सकता है. इस बारे में हम लोग मंत्री और एमएलए के साथ बैठ के बात करेंगे. जो बात आप बोल रहे हैं कि ऐसी कोई मीटिंग हुआ है, नहीं, मीटिंग हुआ ही नहीं तो कहाँ से इशू आएगा. एमएलए अगर होटल में जाके कोई रेस्टोरेंट में बैठ के खाना खाते हैं, इसके मतलब ये नहीं कोई सीक्रेट मीटिंग हो. ఈ నెల చివరి నాటికి సూర్యాపేటలో బీసీ సభ, మెదక్లో ఎస్సీ సభ నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ రెండు సభలకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తారని చెప్పారు. దాదాపు 5.5 గంటలు జరిగిన సీఎల్పీ మీటింగ్లో కీలక అంశాలు చర్చించామని తెలిపారు. అయితే కేబినెట్ విస్తరణపై మీటింగ్లో చర్చ జరగలేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు కులగణన చేపట్టి సక్సెస్ఫుల్ గా శాస్త్రీయ పద్ధతిలో కంప్లీట్ చేయడం జరిగింది. కులగణన జరిగిన తీరుతెన్నుల మీద ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకుని 14 నెలల పాలనపై సీఎల్పీ సమావేశంలో రివ్యూ చేసుకున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన సర్వే చేశామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలను ప్రజలు నమ్మరని, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని తెలిపారు. 14 మాసాలుగా ఎన్నికల ముందు చెప్పిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటూ, ఇంకా మనం చేయబోయే కార్యక్రమాలు కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటిసారి బీసీ కులగణన చేపట్టి దేశానికే ఆదర్శం అని చెప్పిన రాహుల్ గాంధీ పార్లమెంటే కూడా ప్రకటించడం జరిగింది. దాని మీద మాట్లాడడం జరిగింది. రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100% మంది కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది లేనే లేదు తెలంగాణలో. బీజేపీ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్కే పరిమితమైంది తప్ప వాళ్ళు ఏ స్కీమ్ ఒకటి కూడా మనం చేసిన స్కీమ్లను ఒకటి కూడా చేసింది లేదు. సీఎల్పీ మీటింగ్ లో 56 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్థానిక ఎన్నికలు, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ వంటి విషయాలపై హైకమాండ్తో చర్చించనున్నారు.